ఈ పిల్లకాయలు అయితే నన్ను అప్పటాంచి వదల్లా వీళ్ళొచ్చి చిట్టు వీళ్ళంట మన సబ్స్క్రైబర్లో వీళ్ళు కోవిడ్కి వచ్చి ఒక 2 నెలలు అయితే అవుతుందంట. సో డెలివరీ ఉద్యోగం మీదకి వచ్చారంట ఇక్కడికి. వీళ్ళు ఇంకా పనిలో కూడా జాయిన్ కాల, అప్పుడు వీళ్ళకి ఇంటి మీద మోజు అయితే వచ్చేసింది. ఈ పిల్లకాయలు సమోసాలు అయితే తిన్నారు. నేను ఒక సమోసా ఒక చికెన్ ముక్క అయితే తిన్నా. షాయ్ అడిగితే లేట్ అవుతుందంట, మళ్ళీ పోయి తాగుదాం. వీళ్ళు నా సబ్స్క్రైబర్లో అది కాకుండా కొత్తగా వచ్చిన పిల్లకాయలు నేనేం చేశాను అంటే నేను ఏరియాకి అయితే తీసుకొని కొన్ని నీతి మాటలు అయితే చెప్పిన. కోవిడ్లో ఎవరు మీకు నీతి మాటలు మంచి మాటలు చెప్పరు, ఎందుకంటే వాళ్ళ కడుక్కాక సరిపోతుంది టైం. ఈ కుంకుమ సొక్క పిల్లోడు అయితే ఇంకా బండి అక్కడ తెల్ల సొక్క పిల్లోడు బండి అయితే ఎక్కినాడు. ఎట్టా వచ్చా అని చెప్పి టీ స్క్వేర్ రెస్టారెంట్ దగ్గరికి అయితే తీసుకోపోయినా. వీళ్ళకి ఏదైనా ఛాయో పాడో లేకపోతే ఏదైనా అన్నం పాడు తినిపిద్దాం అనుకున్నా. బిర్యానీ అన్న వీళ్ళ దగ్గర లేదు కానీ గిరా రైస్ అలానే చికెన్ కుర్మా అయితే తెప్పించిన. వావ్ యమ్మీ మామ, వాసన ముక్కులు అయితే ఎదిరిపోతుంది. అయితే ఈ ఫిల్నాయలతో భలే రోయింపైపోతుంది నిజంగానే. కొసే వీడియో పెట్టంటాడు, కొసే వీడియో పెట్టొద్దు అంటాడు. ఓరిని పాసుకోవాలి. నేను పిలిపించి తినిపించింది, నేను బిల్లు కట్టే. వీళ్ళు ఏం చేశారు, మొత్తం అంతా తినేసిన తర్వాత వీళ్ళే బిల్లు అయితే కట్టుకునేసినారు. ఇంకా మన గురించి తెలుసు కదా, వీళ్ళు బిల్లు కడతా అంటే నేను కాదంటానా, సరే కట్టండి రా సామి అండి. వీళ్ళు బోధ ఎంత అంటే నేను కూడా ఒకరోజు చేసి తినేసిన. అయితే నాకు నడిచి ఓపిక లేక పిల్లకాయలు అయితే నన్ను రూమ్ దగ్గర తీసిపెట్టేశారు. వీళ్ళు కొత్త బండి ఇదే. మీ బొట్టనేలతో కింద సబ్స్క్రైబ్ కొట్టు.